ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమీ ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులేవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం బాగాలేదు, నువ్వు అర్జెంటుగా ఈ జపం చెయ్యి అని చెప్పడం కూడా ఉండదండి. ఇవి గోచారానికి అంత అవసరం. కొన్ని సందర్భాలు ఉంటాయి అనుకోండి, మొత్తం మీద అంత అవసరమైన తప్పకుండా తెలియజేస్తాము. అదేదో మా స్వార్థం కోసం కాదు, మా దగ్గర చేయమని కూడా కాదు, ఇష్టం ఎక్కడైనా చేయించుకోవచ్చు. అంచేత ఆ విధమైనటువంటి ప్రయత్నం ఏమి చేయమండి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీరు కోటీశ్వర్లు అయిపోతారు చెప్పండి, ఏమీ ఉండవు. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. రాహుగ్రహ సంచారము చతుర్థ స్థానం మంచిది కాదు. తల్లిగారి విషయంలోనూ, విద్య విషయంలోనూ, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇత్యాది విషయాల్లో చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ కాలము ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాల వ్యాపారం పాతది కావచ్చు కొత్తది కావచ్చు, అటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు, ఇది గమనించండి. అలాగే పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. శనిగ్రహ సంచారం పంచమంలో సంచరించడం ద్వారా ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారికి చదువు మీద చూపించవలసినటువంటి శ్రద్ధ చూపించకపోవటము, లేదా ఆటల మీద పెరగటము, లేదా ఒకవేళ కొంచెం పెద్దవారి ఉండొచ్చు, అందరూ విద్యార్థులే ఉండాలని లేదు కదా, కాబట్టి పెద్దవారి ఏదో పనిలో ఉన్నారనుకోండి, వారికి ఆ పని మీద శ్రద్ధ తగ్గటము, మన సంతానమే కానీ ఆ చేసే పని మీద శ్రద్ధ లేకపోవటము, పక్కదారి పట్టడం లాంటి అవకాశాలు పంచమ స్థానంలో శని వల్ల సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. అది చదువుకునే వయసైనా, చదువు దాటి సంపాదనలో పడి ఉన్నా, ఎప్పుడైనా సరే సంతానం మీద, అంటే వారికి వివాహమై వాళ్ళంతటా వాళ్ళు బతుకుతున్నప్పుడు వదిలిపెట్టేయండి. మీ మీద ఆధారపడినంత కాలం లేదా మీ అట్లా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 20 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ సంచారం చేసి 6వ స్థానంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఆరోగ్యం బాగుంటుంది. రుణం ఉంటే ఎవరికైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. అలాగే రుణం కావాలంటే మీకు డబ్బులు కావాలి, ఏ మంచి పని కోసమో, ఇల్లు కొనుక్కోవటానికో, కారు కొనటానికో, పిల్లల చదువు కోసమో, దేనికో మీరు అప్పు చేయాలని ప్రయత్నిస్తున్నారు, తప్పకుండా పొందగలుగుతారు. సద్వినియోగం ఉంటుంది ఒక 20 రోజులు మాత్రం. తదుపరి ఆయన
7వ స్థానంలోనికి ప్రవేశించి అక్కడ మిగతా 10 రోజులు అక్కడ సంచారం చేస్తుంటారు. అంటే 21 నుంచి 30 వరకు. ఈ లోపల ఇప్పుడు ఈ 10 రోజుల్లో జరగబోయేది ఏమిటి అన్నట్టయితే భార్యాభర్తల మధ్యన కీచులాటలు, మీతో భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరో ఉంటారు కదండి, వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావడం ద్వారా కొంచెం వ్యాపారంలో వెనకబడటం అలా ఉంటుంది. ఎప్పుడైనా ఏకాభిప్రాయం ఉన్న దగ్గర మంచి ఫలితాలు ఉంటాయి. అది సంసారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు కాక. అదే భిన్నాభిప్రాయాలు ఉంటే ఖచ్చితంగా వ్యాపారాలు విషయాలైతే వెనకబడిపోతాము. సంసారం గనక అయినట్టయితే, భార్యాభర్తల విషయం అయినట్టయితే, ఒకరి మధ్యన ఒకరు చిటపటలు ఉన్నప్పుడు మనశ్శాంతి కరువయ్యి ఆ ఇంట్లో ఆనంద ఉత్సాహాలు అన్నీ కూడా ఆవిరైపోతాయి. ఇది గమనించండి. ఈ విధంగా ఉంటుంది 7వ స్థానంలో కనుక ఉన్నట్టయితే కుజుడు. అలాగే రవి 7వ స్థానంలో 15వ తారీఖు వరకు ఉంటున్నారు. ఈ రవి 7వ స్థానంలో ఉండటం వల్ల కూడా ఈ కుజుడు 7వ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తున్నారు, మధ్య గొడవలు, అదే అభిప్రాయ భేదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అవే ఫలితాలు ఇస్తారు. ఇక అష్టమ స్థానంలో గురువు ఒకరోజు ఉంటుంది. మూడు రాశులలో శని సంచారాన్ని 7.5 అంటారు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు కొంతకాలం గడిచింది, ఇంకా కొంతకాలం ఉంటుంది. ఇక్కడ ఆయన చేసే పని ఏంటంటే ధన వ్యయం అండి, ధన నష్టం. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయం అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ధన నష్టం అంటే ఏంటి, పరస కొట్టేశాడు ఎవడో, లేకపోతే మాయ మాటలు చెప్పాడు, మీసారి పెట్టుబడి పెట్టించాడు, అబ్స్కాండెడ్ అయిపోయాడు వాడు, చాలా విధంగా నష్టం రావటం. లేదా ఏదో కొన్నారు, ఏదో దానివల్ల లాభం వస్తుందని, దానివల్ల లాభం రాకపోగా నష్టం రావచ్చు. ఈ విధమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము జరుగుతూ ఉంటుంది. శత్రు భయము, అలాగే మనోవిచారము. కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడుతుంటాయి. దుర్మార్గులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 830 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 830 కోట్ల జనాభాలో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఈ దుర్మార్గులు అనే వాడికి కాలం కలిసి రావాలి కదండి. కొంతమందికి వెంటనే శిక్ష దొరికిపోయి వెంటనే శిక్ష పడుతుంది. కొంతమందికి ఈ కాలం వచ్చినప్పుడు అది పురువయ్యి, అంటే రుజువయ్యి, వాడు చేసినటువంటి నేరం రుజువయ్యి వాడికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఈ శని భగవానుడు 7.5లో ఏ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వీరికి పూర్తి అనుకూలమైన గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు 1, రాహు 1, 2 గ్రహాలు మనకి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మిగతావన్నీ కొంచెం పాక్షికంగా, కొన్ని పూర్తిగా వ్యతిరేకంగా, కొన్ని పాక్షికంగా అనుకూలిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత 2-3 గ్రహాలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఒకరు యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి జాతకుడికి కూడా ఖచ్చితంగా కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉంటాయి. కాబట్టి ఇది సర్వసహజం. కాబట్టి మనం ప్రతినిత్యము కూడా ఈ నవగ్రహాలు మనం చెప్పుకుంటున్నాం, 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే చెబుతూనే ఉంటాను. మీరు వింటూనే ఉండండి, ఆచరిస్తూ ఉండండి. వింటూనే ఉండటం కాదు కావాల్సింది, వింటూనే ఉండండి, ఆచరించండి. ఆచరిస్తే మీకే శుభం. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అయితే మీకు అనుకూలంగా మారి అది దోషం తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. ఈ విధంగా రోజు ఆ నవగ్రహ స్తోత్రాన్ని చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.